అండ్ చాలా ఓపిక్గా ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నందుకు రామకృష్ణ గౌడ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మీకే మైక్ ఇచ్చేస్తున్నాను, మీ విషెస్ని మీ సపోర్ట్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. నేను మాట్లాడేదన్నమాట కొమరవ సగం మాట్లాడేది, బన్నీ హీరో సగం మాట్లాడి మొత్తం మాట్లాడేసారు. ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ప్రభాకర్ గారు, అలాగే ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన దాసరి సురేష్ గారు, అలాగే ఇందులో హీరోగా పనిచేసిన బన్నీ, అలాగే హీరోయిన్ గారు, ముఖ్యంగా మేడం గారు చాలా పెద్ద ఆర్టిస్టు. మొన్న ఆ మేడం గారిని మేము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం కామారెడ్డిలో. వందల సంఖ్యలో ఆడవాళ్ళు ఆమెను ఫ్యాన్స్. ఒక గంటన్నర టైం వేస్ట్ చేసారు ఆమెను. నేను ఆ రోజు చూసిన, అబ్బా ఆడవాళ్ళలో మేడంకి ఇంత బాగా రెస్పాన్స్ ఉందా. చాలాసేపు డ్యాన్సులు చేసి మేడం కూడా తీసుకుపెట్టా అని చెప్పించారు వాళ్ళు. చాలా మంచి సెలెక్షన్ మా హీరో గారు, మేడం గారి సెలెక్షన్ చాలా బెస్ట్ సెలెక్షన్. తప్పకుండా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నా. దీనికి రెండు రకాల ఉన్నాయి దీనిలో. ఇటు బలగం అటు కాంతార రెండు మిక్స్ చేసిన లాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా అలాంటి సినిమానే కావాలి, ఇది ఒక పెద్ద హిట్ కావాలి. అలాగే వరకుపల్ల యాదగిరి గారు చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా రికార్డింగ్ చాలా బాగా ఉంది నిజంగా. ఈరోజు అటు మొన్న ఫోన్లో నుంచి నాకు ఆఫీస్ వచ్చినప్పుడు కానీ అంత అది లేదు, ఈరోజు ఇక్కడ చూస్తే బాగా ఉంది. థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకైనా. అలాగే కొమరవ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ తెలంగాణలో, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కెమెరామెన్ గారు చాలా బాగా పనిచేసినారు అందరూ చెప్తున్నారు. మీకు సైకో అని పేరు పెట్టేసిండ్రు. రేపు నేను చేయబోయే సినిమా కూడా నేను పెట్టుకుంటా. అయితే అట్లాంటి పని చేసేటోళ్ళు కావాలి కదా ఎవరికైనా. మీరు మేడం అయితే పక్కా మా సినిమాలో. నేను కబాడే సినిమా చేయబోతున్నా త్వరలో. దానికి మేడం నాలాడు అనుకున్నా, చెప్పినాం కూడా, మిమ్మల్ని కూడా కంపల్సరీ తీసుకుంటా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు వచ్చినారు. ఎక్కువ మాట్లాడినారు అందరూ, కాబట్టి మీకు అందరికి బోర్ అయి ఉంటుంది. నేను చాలా తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తా. అంటే ముందుగా సురేష్ గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం. బ్రదర్ మీరేం భయపడద్దు, మేమున్నాం. మేమంటే మా దగ్గర 25,000 మంది మెంబర్స్ ఉంటారు. మేము అందరం ఉన్నాం. నీకు సునీల్ ఓకే మంచి డిస్ట్రిబ్యూటర్, కాకపోతే మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను అడగండి, నేను చెప్తా ఏ థియేటర్ కావాలి ఏ థియేటర్ వద్దు. మంచి థియేటర్లు వెళ్ళేస్తే డెఫినెట్గా ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంది. దీన్ని మీరు తీయడం కూడా బాగా తీశారు, దానికి మ్యూజిక్ బాగా ఉంది, సాంగ్స్ బాగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆయన మా కెమెరామెన్ చాలా అందంగా చూపించినాడు అందాన్ని. కాబట్టి వీళ్ళు ఇద్దరిని ఎంత బాగా చూపించినాడు. అసలు ఇట్లా చూస్తే గుర్తుపట్టలేకుంటున్నాను అందులో సినిమాలో చూసి ఇలా చూస్తే. కాబట్టి కెమెరామెన్ బాగా వర్క్ చేసినారు. నేను ఎన్నో సినిమాలు తీసిన, నేను 42 సినిమాలు తీసిన ఇప్పటికీ. కాబట్టి మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని మంచి ఆర్టిస్టులను పెట్టుకొని చేసిన కాబట్టి డెఫినెట్గా ఆ డైరెక్టర్ గారి గొప్పతనం. ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ కదా, కానీ ఆయన లేని లేడైతే అందరికీ ఉంది ఇక్కడ పాపం. ఇంత మంచి సినిమాను తీసినందుకు వారు 100% హిట్ కొట్టాలి. ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చినట్టుంటుంది ఇండస్ట్రీకి. మీరు మంచి సినిమాలు ఇంకా భవిష్యత్తులో తీయాలని, ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయ్యి ఆయనకు వర్షంలాగానే రావాలి డబ్బులు. వద్రబాబు అంటుంటే కదా వచ్చేస్తుండాలి. ఈ తెలంగాణలో ఇప్పుడు వద్దంటే పడుతున్నాయి వర్షాలు. అట్లా మీకు డబ్బులు రావాలి. అలాగే ఇంత మంచి ఆర్గనైజేషన్ చెప్తున్న మా యాంకర్ అమ్మ గారికి కూడా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్తా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో డాన్స్ మాస్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. ఇద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి మా ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వచ్చినారు. మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్. అలాగే మా శ్రీనివాస్ రెడ్డి
ప్రొడ్యూసర్ గారు కొత్తగా ఇండస్ట్రీకి రాబోతున్నాడు, మీకు కూడా వెల్కమ్. కొత్త వాళ్ళందరికీ మా సపోర్టు, ఎవరు వచ్చినా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమాని మాత్రం ప్రేక్షకులు తప్పకుండా చూడాలి. ఇలాంటి మంచి సినిమాని చూస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిందంటే దాదాపు 200 మంది దీని మీద ఆధారపడి బతుకుతారు, అంటే వాళ్ళకు పని కలుగుతుంది. కాబట్టి ఒక సినిమా తీసి అది సక్సెస్ అయితే అతను ఇంకో వేరే పని చేయడు, డెఫినెట్గా మళ్ళీ సినిమానే తీస్తాడు. అలాగా నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నాకు మంచి డబ్బులు వచ్చిన హిట్ కొట్టిన కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. నా ఫస్ట్ సినిమా శివాజీ రాజాని హీరోగా పెట్టి చేసినాను, అల్లరి పెళ్ళాం, శుభశ్రీ హీరోయిన్. ఆ సినిమా చేసిన నేను, నాకు పెద్ద హిట్ అయింది అది. దాని తర్వాత అన్నీ ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ 1 చేసినాం, మన రవితేజతో నీ కోసం చేసినాం, నలుగురం కలిసి. ఇట్లా మన సినిమాలు చేసినవి అన్నీ బాగా వచ్చినాయి కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకో, ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు కావాలి ఇండస్ట్రీలో. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమాలు మంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కుమరవ చెప్పింది, మాకు ఒకరోజు ముందే ఇచ్చిన డబ్బులని. నిర్మాతలు చాలామంది తక్కువ ఇయ్యరు, కానీ మీరు ముందే ఇచ్చినారు కాబట్టి మీ గొప్పతనం. చాలా మంచి ప్రొడ్యూసర్స్ మీరు. తప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూసర్ కోసమైనా సినిమా చూడాలి, అలాగే మా అమ్మని కోసమైనా సినిమా చూడాలి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారికి పెద్ద డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్ చెప్తూ, మా అమ్మని గారు మంచి టైం ఇచ్చి ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మని గారు. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ. నమస్తే. హలో హీరోయిన్ గారికి మీకు కూడా థ్యాంక్ యూ. మీ గురించి బాగా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీరు మంచి హీరోయిన్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత టైం తీసుకుని, ఇంత పేషెన్స్గా వెయిట్ చేసి, ఇంత మంచి సపోర్ట్ని, విషెస్ని అందించినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.